హాయ్ వాస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ టాపిక్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మంత్రి మన ఇరిగేషన్ మంత్రి అంటే నీటిపారుదల శాఖ మంత్రి అయిన నిమ్మల రామానాయుడు గురించి. అసలు ఈయన గురించి చూసుకుంటే గతంలోనే కూడా ఈయన్ని చాలా మంది ప్రశంసించారు. ఎందుకంటే గతంలో ఈయన పార్టీ అధికారంలో లేకపోయినా కానీ ఈయన పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఈసారి మూడోసారితో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా లగ్గడం అయితే జరిగింది. ఈసారి మంత్రి పదవి కూడా ఆయన అయితే దక్కించుకోవడం జరిగింది. కానీ ఆయన అంత పనితీరు ఎలా ఉంటుందని అంటే కష్టం ఉంది అంటూ చాలు అని అంటే ముందు వాలిపోతాడు. ఇక్కడ మనం చూసుకుంటే గతంలో ఎన్నో ఇబ్బందులు అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా కొన్ని చోట్లకి వెళ్ళి ధర్నాలు చేయడం, డైరెక్ట్గా ఆయనే వెళ్ళి అక్కడ ప్రొటెక్ట్ చేయడం, కొన్ని చోట్ల అయితే తాను అడ్డంగా నిలబడిపోవడం, తన వంతు సాయంగా ఎంతో కొంత చెప్పడం, ప్రతి విషయంలో కూడా ఆయనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. ఖచ్చితంగా పాలకొల్లు నియోజకవర్గం ఏదైతే ఉందో పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకి ఖచ్చితంగా ఈ మెయిన్గా నిమ్మల రామానాయుడు గారు అని అంటే ఒక చెరగని ముద్ర అనేది పడిపోయింది. ఖచ్చితంగా ఆయన ప్రతిసారి కూడా మంచి మెజారిటీతో గెలవడం కూడా జరుగుతుంది. అయితే ఆయన నిన్న చూసుకుంటే ఈ ఏదైతే విజయవాడ వరద బాధితులు ఉన్నారో అక్కడ ప్రాంతాల్లో పర్యటించడమే కాకుండా మెయిన్గా ఈ విజయవాడ వరద కారణం మెయిన్ చూసుకుంటే బుడమేరు ఏదైతే వాగు ఉందో ఆ వాగు గండి కొట్టడం వల్ల జరిగింది. అయితే నిన్న రాత్రి మొన్నటి నుంచి కూడా ఆ వాగు ఏదైతే ఉందో దాని గండి కొట్టినవన్నీ కూడా మళ్ళీ ఆ పనులన్నీ కూడా మళ్ళీ పూర్తి చేస్తున్నారు. అంటే గండి కొట్టింది ఏదైతే ఉందో అవన్నీ కూడా సరిచేసి గట్లన్నీ సరి చేయడానికి అయితే కొన్ని క్రొక్రైన్లు పెట్టించి అక్కడైతే పనులు చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి కూడా నిమ్మల రామానాయుడు గారు చూసుకుంటే పెద్ద భారీ వర్షంలో కూడా భారీ గాలులతో కూడా ఆయన అయితే రాత్రి దాదాపు 11 ఆ సమయంలో కూడా అక్కడ ఉండి దగ్గరుండి కూడా వర్షంలో తడుచుకుంటూ కూడా అధికారులు అక్కడ దగ్గరుండి కూడా పని చేయించడం అయితే జరిగింది. అంటే ఎలా ఉందనంటే ఆ సమస్య ఆయన ఉంటే ఖచ్చితంగా అది సాల్వ్ అవుద్ది. దానికి ఖచ్చితంగా ఆయన ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి కింద పనిచేస్తున్నాడో ఆ శాఖకి ఖచ్చితంగా 100% న్యాయం చేస్తున్నాడు అని అంటే ఈయన ఖచ్చితంగా ఒక మంచి నాయకుల్లా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా నిమ్మల రామానాయుడు అని చెప్పుకోవాలి. గతంలో చూసుకుంటే మీకు ఇదే నీటిపారుదల శాఖకి 2.5 ఏళ్ళేమో అనిల్ కుమార్ యాదవ్ చేశాడు, 2.5 ఏళ్ళేమో అంబటి రాంబాబు చేశారు. కానీ ఎవరూ కూడా కనీసం వరదలు వచ్చినప్పుడు కొంతమంది చూసిందే లేదు, పట్టించుకున్నదే లేదు. కనీసం పోలవరం మీద ఫోకస్ అయితే ఎంతవరకు డెవలప్ చేశారు, ఎక్కడైనా ఏదైనా ఆపద జరిగిందని అంటే ఎక్కడ కూడా పట్టించుకున్నట్లేదు. కనీసం ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో గతంలో జరిగిన వరదల వల్ల నష్టపోయిన రైతులు కలిసి కనీసం వాళ్ళకి సర్ది చెప్పడమో లేకపోతే మేము ఉన్నామని చెప్పి తోడుగా వాళ్ళకి కొంచెం భుజం తట్టడమో లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వడం, కనీసం వాళ్ళు చూడడానికి పలకరించడానికి కూడా రాలేదు. అలాంటి వాళ్ళు గతంలో నీటిపారుదల శాఖ మంత్రుల కింద అయితే చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ మంత్రుల కింద ఎంతో మంది చేశారు. కానీ నిమ్మల రామానాయుడు అనే ఈ పాలకొల్లు ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి ఒక మంచి మార్పుని తీసుకున్నారు. అసలు జోరు వానలో ఆయన తడిసిపోతూ కూడా అధికారుల దగ్గరుండి కూడా అంత ఈదురుగాల్లో కూడా ఆయన అయితే అక్కడ ఉండి ఆ బుడమేరు కట్ట ఏదైతే ఉందో దాన్ని దగ్గరుండి కూడా ఆయన అయితే సరి చేయించడం కానీ ఖచ్చితంగా మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ఏదైనా వరదలు వచ్చినా కానీ మళ్ళీ తుఫాను ఇది అసలే వర్షాకాలం కాబట్టి మళ్ళీ వరద పెరిగినా కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పి చాలా బలంగా ఈసారి అయితే మళ్ళీ ఆ బుడమేరు కట్టను అయితే స్ట్రాంగ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఆయన పనితీరు ఎలా ఉందనంటే ఈయన చూసి కొంతవరకు నేర్చుకోవాలి. కొంతమంది నాయకులు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా పనితీరు అనేది నేర్చుకోవాలని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే నిమ్మల రామానాయుడు గత 2 టర్ములు కూడా ఆయన ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఈసారి ఎమ్మెల్యేతో పాటు మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. కేవలం ఈసారి ఆయన మంత్రి పదవి వచ్చిందని అంటే ఆయన యొక్క పనితనం విధానం చూసే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈయనకైతే మంత్రి పదవి ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఆయన పదవికి ఏదైతే ఉందో ఆ పదవికి 100% న్యాయం చేస్తున్నారంటే అది ఈ రోజు నిమ్మల రామానాయుడు అనే చెప్పుకోవాలి. నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన ఆల్రెడీ ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడ కొంతమంది ఫుడ్ డొనేషన్ చేసి అక్కడ ఉన్న అధికారులు ఆదేశించి అక్కడ ఏవైతే చర్యలు తీసుకోవాలో కొంతవరకు సాయం చేసి అది అయిపోయిన తర్వాత ఈ బుడమేరు కట్ట ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని సరి చేయించడం, అర్ధరాత్రుల వరకు కూడా అక్కడ పనిచేస్తూ దాన్ని ఈవెన్ భారీ వర్షంలో కూడా చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎలాంటి నాయకుడిని గెలిపించుకున్నందుకు పాలకొల్లు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదృష్టవంతులు చెప్పుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళ నియోజకవర్గం ఏదైతే ఉందో అంటే పాలకొల్లు నియోజకవర్గం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇంకా బాగా అభివృద్ధి చెందే అవకాశం కూడా కనబడుతుంది. ఖచ్చితంగా ఒక గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కూటమి ప్రభుత్వంలో అది కూడా టీడీపీలో అని అంటే మొదటి పేరు అయితే నాకు తెలిసినంత వరకు అయితే నిమ్మల రామానాయుడు అనే చెప్పుకోవాలి.